హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనజాక్షిని. వనజాక్షి ఛానల్లో కారప్పొడి సంవత్సరం నిల్వ ఎలా చేసుకోవాలో నేను మీకు వివరించి చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా? ఏమేమి వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత ఏమేంటి వేయాలో నేను చూపిస్తాను మీకు. ఇంకేమొద్దు, రెండు ఐటమ్స్ వేయాలి. వీటిలో శుభ్రంగా దీంట్లో ఉండలు లేకుండా ఇట్లా అన్నీ చేసేసుకోవాలా. మంచిగా చేసుకుంటే ఉండలు లేకుండా చేసుకోండి. నేను మీకు చూపిస్తా. తర్వాత ఉండలు అయిపోయినాక కారం ఏమేమి ఎత్తనా వేసేటప్పుడు నీకు మనం పెద్ద గంటి పెట్టుకొని తిప్పుకోవాలా. లేకపోతే చేతితో అయితే ఈ ఉండలు నలగవు కదా. ఇట్లా మిల్లులో ఎంత మరబట్టించినా అడుగున ఏడవసాటు ఉంటాయి కదా, అవి వస్తాయి అన్నమాట ఈ ఉండలు. ఈ ఉండలను తీసుకొని మనం ఇలా నలుపుకోవాలంతే. ఇదిగో చెక్క అది ఇది అడ్డం పడి వస్తూ ఉంటాయి కొన్ని. ఇది గిట్టటి పడేయాల. ఇది ఓన్లీ గొడ్డుగారమే. అంకులు తెచ్చాడు 2 కిలోలు ఎండుమిరగాయలు తెస్తే పట్టించా. ఇదిగో నేను దబరలేసేలే, చాలా లాగా ఉందా మీకు, లేకపోతే కొంచెమని కూడా అనుకోవచ్చు. ఇది కూడా చూడండి ఇట్లా. ఇది నలగను కూడా నలగట్లా. ఆ మిల్లులో ఉంటాయి కదా అడ్డం పడ్డాయి ఉంటాయి ఈ గడ్డలో, ఇట్టటి ఏరి పారేసుకోవాలి. ఇట్ట మంచిగా అంతా దేవేసుకొని శుభ్రంగా ఏమేమి ఉండే చూసుకొని మనము ఒక్కొక్కసారి ఆ ఎనప ముక్కలు కూడా వస్తాయి అన్నమాట. అట్టాటి అయినా చూసుకొని కారం ఇట్లా చేయి పెడితే మండిద్ది, అట్టేం అనిపించదు, మండుతుంది కాసేపు. మీరు చెయ్యి మండిద్ది అనుకుంటే కవర్ తగిలించుకోండి. ఈ కారం చేతికి కవర్ తగిలించుకొని చేస్తే మనకేందో ఫ్రీ అనిపించదు. కాసేపు మంట అన్న భరిస్తాం కానీ మనస్సుకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అందుకని ఇదిగో చూడండి, నేను పట్టుకొచ్చాడు కానీ అంకులు ఇదిగో చూడు ఎట్టటి ఉండలు వస్తున్నాయో. ఈ కూరలు వేసుకుంటే మనకి ఇబ్బరికంగా ఉంటాయి అన్నమాట. అందుకని ఒక్కొక్కసారి కొత్త మిషన్ అయితే పర్వాలేదు, బాగానే వస్తాయి. ఇంకా ఒక్కొక్కసారి ఇట్లా వస్తాయి అన్నమాట, అంతే. కొంతమంది అందరు పట్టించుకుంటేనే ఎట్టుంటుంది, ముందు పట్టించుకుంటే ఏమనిపించదు. నేనే అంకులకు లేట్ పంపించే కారం ఎండుమిరపకాయలు, అందువల్ల ఇట్ట అయింది. ఇక ఇది జూన్ జూలై కాలం అయింది కదా, ఇంక ఇంట్లో ఉండే వేస్ట్ అయిద్దని ఇది వేపాను అనమాట. ఎండుమిరకాయలు వేపిన కారం ఇది. మీరు కూడా కొంచెం ఎచ్చబెట్టుకోండి ఎండుమిరకాయలు. పచ్చి ఆముద్రం పట్టించుకోబాకండి. వేపితే రంగు మారదనమాట. నేను చెప్తా మీకు రంగు ఎట్లా మారకుండా ఉండాలి అవన్నీ నేను మీకు వివరంగా చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? హలో, మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఇంటి చిల్లులు గంటలు ఉంటాయి కదా, తీసుకోండి మంచిగా. ఇది ఏమేమి వేయాలో ఇప్పుడైతే ఉండలేకుండా చేసా. మాకు లేట్ ఎందుకు అయ్యిందమ్మా మీకు అంటారేమో. లేట్ అంటే పచ్చళ్ళు పడతాను కానీ తెచ్చిన ఎండుమిరగాయలు అన్నమాట. ఇవి వద్దులే అనిపించింది, కానీ తర్వాత అనిపించింది ఇంకా పట్టించుకుందాము, పచ్చళ్ళు పట్టేసాం కదని. ఇదిగో నూనె వేస్తాను చూడండి. ఫస్ట్ నూనె వేసుకోండి. నూనె వేసామనుకో కారంలో మంచిగా రంగే తగ్గదు ఎప్పటికీ, ఇంతే ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అన్నమాట నూనె ఎందుకు వేస్ట్ కదా దాంట్లో అంటారు, కానీ అప్పుడు పొడిబారిపోయిద్ది అనమాట. ఏం కాదు, చూడండి నూనె వేస్తే కలర్ చేంజే కాదు. మనము ఊర్లలో పొండిమిరకాయ పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు పెడతాం కదా 1 ఇయర్, వాటిలో కూడా అవధం వేస్తామన్నమాట. అవధం వేసామనుకో కలర్ చేంజే కాదు ఎప్పటికీ. ఇప్పుడు ఈ కారం కూడా అంతే, అసలుకి చేంజ్ కాదు కారం. ఇప్పుడు మనది ఎట్ట ఎర్రగా ఉంది అట్టే ఉంటుంది. ఇది మామూలు పచ్చళ్ళ ఎండుమిరకాయలు మనం తెచ్చుకొని పట్టించుకున్నాయి అనమాట. ఇదిగో ఉప్పు చూడు ఎంత వేస్తున్నానో. ఇది 2 కిలోలు కారము చూసుకోండి. 2 చెంచాలే వేస్తున్నా చూసుకోండి. ఎక్కువైందనుకో మళ్ళీ మనం కూరలు వేసుకోవాలి కదా. అయినా చాలు, కిలోకి 1 కిలో 1 చెంచా ఉప్పు చాలు. పెచ్చేయి బాకండి ఎప్పుడైనా. పెట్టేసి మంచిగా కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకున్నాం అనుకో మనము ఈ చిల్లు గంటలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా, మనకి పెద్ద పెద్ద దబర్లు కూడా ఉంటాయి మన ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో. ఆ దబర్లు వేసుకొని ఇట్లా బాగా మిశ్రమం చేసి నూనె చూడు ఏమన్నా తెలిసిందా, నూనె ఉండట్టుంటా ఏమన్నా చూడండి. అసలుకి నూనె ఉండట్టే అనిపించలేదు కదా మనం 4 చెంచాలు వేసిన. ఇదిగో చూడు, అందుకే ఈ నూనె అంతా పెట్టేసి మిశ్రమం చేయాలి. ఈ గంట అయితేనే దీనికి సరిపోయిద్ది, లేకపోతే మనం చేతితో పిసకాల్సి వచ్చింది అనమాట. ఇంకే గంట తీసుకోకండి. ఈ చెల్లి గంట అయితే ఇదిగో నువ్వు ఇడ్డు కారం ఎట్టొస్తున్న పైకి
ఇట్లా మనం ఉట్టి గంటి పెట్టినా పైకి వచ్చింది అనమాట. నేనైతే ఈ టెక్నిక్ ఎప్పటి నుంచో చేస్తా, మీరు కూడా ఇలాగే నేర్చుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే నాకు తెలిసిన ఈ చెబదామని ఆశమ్మ, మీకు అందరికీ చూపిద్దాం, నేర్చుకుంటారు. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, ఏజ్లు చిన్నగా ఉండే కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం కదా, మన ఇల్లును మనం ఎట్టాగా కట్టుకోవాలో మనకే తెలుసు భద్రతగా. వేస్ట్గా అయితే పడేసుకుంటే ఏమొచ్చింది చక్కనట్లారా ఆ సక్కనమ్మలో. అందుకని ఒకవేళ ఇది నెగ్లెక్ట్ చేసామనుకో తెల్లగా అయిపోయిద్ది, అప్పుడు ఇంట్రెస్ట్ అనిపిది కారం వేసుకుందామంటే. ఉప్పు ఎక్కువ అయిందనుకో తెల్లగా అయింది. ఉప్పు ఎక్కువ అవ్వకుండా ఉండాలి. నూనె వేసుకుంటే చేంజ్ కాదు, ఇక ఎప్పటికీ చేంజ్ కాదు. 1 year ఇప్పుడు నేను జీరుగు చూడండి ఎట్లా వస్తుందో. నేను చేసిన స్టైల్లో మీరు చేసుకొని చూడండి, మీరే అంటారు అబ్బా వనజాంటి సూపర్ సూపర్. వనజాంటికి ఎట్లా వస్తున్నాయేమో ఐడియా లేదు. ఎందుకంటే నేను మా అమ్మ చిన్నప్పుడు పొండిమిరకాయ పచ్చడి పెట్టింది, పెట్టేటప్పుడు అవధం వేసేది. నేను అడిగినమాట, ఎందుకమ్మా అవధం వేస్తావు పచ్చట్లు అంటే, మామిడి అల్లము అవధం వేసిద్ది మా అమ్మ పచ్చట్లో, పొండిమిరకాయ పచ్చట్లో. ఎందుకమ్మా అంటే, రంగు మారదమ్మా, మనం తిన్నదాకా సంవత్సరం దాకా కూడా ఇంతే ఉంటుంది అందుకని అంది. ఓహో చూద్దాం కారపొళ్ళు కానీ 1 సంవత్సరం నేనే చూసా, ఇంకా నాకు బాగా కలర్ చేంజే కాలేదనమాట. అందుకని మీకు కూడా చూపిస్తున్నా. నేనైతే ఇప్పుడు చేసుకుంటా, కానీ యూట్యూబ్ పెట్టాను కదా ఇప్పుడు, అందుకని యూట్యూబ్లో కూడా పెడదాం, చాలా మంది పిల్లలు నేర్చుకోకపోతే నేర్చుకుంటారు అని చూపిస్తున్నా, ఓకేనా? నచ్చితే మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చెప్పండి, ఓకేనా? నా పిల్లలు కాబట్టి మీరు, ఓకేనా? బాయ్ తల్లులు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఉంటా. ఎట్ట అనుకుంటా కలుపుకోండి, సరేనా? ఇదిగో చూడు పైకి ఎట్టొస్తుందో చూడండి, ఇదిగో చూడు కార్ అట్లా, సరేనా? ఇట్లా కలుపుకోండి. నూనెంతా స్ప్రెడ్ అయిపోయిద్ది మొత్తానికి. సూపరే సూపర్. ఇది 1 year దాకా మీరు ఒక 5 కిలోలు కానీ కలివిగా సవగ్గా వచ్చినప్పుడు పట్టించుకున్నాం అనుకో, ఇవి అంతప్పుడు కిలో 250 ఎప్పుడు తెచ్చి పెట్టుకున్నాం మేము కూడా. ఇప్పుడు కొంచెం సౌకర్యం ఉంటాయి ఎండుమిరగాయలు. మేము ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, అంకులు తెచ్చాడు ఒకేసారి 1000 రూపాయలు 1500 తేపకాయ అవి పట్టించుకున్నాము. ఇదేమో ఇప్పుడు పట్టించేసుకున్నాము, ఓకేనా? చూడండి చాలా టేస్ట్ ఉండేది. కారం రంగే మారదనమాట. మన కూరలు వేసుకుంటే తెల్లగా కాదు, బాగుంటుంది. ఉప్పు కూడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, పురుగు పట్టకుండా ఉండిద్ది. ఇంతే డబ్బాలో పెట్టుకొని బయట అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇక ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్నవాళ్ళు ఇంకా భద్రతగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా సేఫ్. 2 ఏళ్ళైనా పనికొచ్చిద్ది, 3 ఏళ్ళైనా పనికొచ్చిద్ది, ఓకేనా? ఇన్ని సంవత్సరాలు ఎవరమ్మా తినేది ఆ కారం అనుకోబాకండి. ఇది మనం పట్టించుకున్న కారం, షాపులో కొన్న కారం మనం చూస్తున్నాం. అది 6 నెలలకు ప్యాకింగ్ అయి మన దగ్గరికి వచ్చింది. అధ్యనంగా ఇది తినడానికి ఏం మనం, సరేనా? ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ముందుకు తీసుకుపోండి అమ్మా, ఓకేనా? బాయ్.